గత 24 గంటల్లో భారతదేశంలో జరిగిన కొన్ని సన్నివేశాలు మనం ఇప్పుడు చూద్దాం. కేజీఎఫ్ ఫేమ్ అయిన యష్ కొత్త సినిమా 'టాక్సిక్' అనే సినిమా చేయడం జరుగుతుందనమాట. ఈ మూవీకి షోకేస్ నోటీస్ అనేది రావడం జరిగింది. రీజన్ ఏందంటే ఒక ఏరియాలో కర్ణాటకలో ఉండే ఒక ఏరియాలో చాలా ట్రీస్ డిస్ట్రాయ్ చేసి అక్కడ సెట్స్ వేయడం జరిగిందంట. సో అందువల్ల గవర్నమెంట్ షోకేస్ నోటీస్ అనేది ఆ సినిమాకి ఇవ్వడం జరిగింది. సో కుంభమేళాలో ఇప్పటిదాకా మనం చూసుకున్నట్లయితే త్రివేణి సంగమం అనే ప్లేస్ కి దాదాపు 8.81 క్రోర్స్ పీపుల్ అటెండ్ అవ్వడం జరిగింది. మహారాష్ట్రలోని 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఈ హాస్పిటల్లో అతను దాదాపు 3 సంవత్సరాలుగా పేషెంట్స్ ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇంచుమించు రోజుకి ఒక 70 పేషెంట్స్ ని ఇతను ట్రీట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు ఇండోనేషియాకి వెళ్ళడం జరిగింది. అందులో దాదాపు $450 మిలియన్ పెట్టి ఒక బ్రహ్మాస్ మిసైల్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. ఈ మిసైల్ ని అక్కడే ఒకసారి లాంచ్ చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది. సో యుఎస్ఏలో జరిగిన 26/11 అటాక్ లో జరిగిన ఒక అక్యూస్ ని ఇండియన్ పిఎంఓకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇండియాకి ఇది ఒక డిప్లొమాటిక్ విన్ గా మనం చూసుకోవచ్చు.